సో ఇప్పటికి మనము క్లిక్కర్ అనేటువంటి యాప్ని మనం ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు దీన్ని టీచర్ లాగిన్ ఎలా అవ్వాలి అనేటువంటిది స్పష్టంగా చెప్తాను. మనము ఐఎఫ్పిలో యాప్స్ అనేటువంటి దాన్ని క్లిక్ చేస్తే మీకు క్లియర్గా ఇక్కడ లీప్ క్లిక్కర్ అనేటువంటి ఐకాన్ మీకు కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు లీప్ యాప్ అనేటువంటిది ఇప్పుడు ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనము టీచర్ లాగిన్ అవ్వాలి అంటే స్కాన్ చేయాలి. స్కాన్ చేయాలంటే మనం రెగ్యులర్గా మనం ఏదైతే అటెండెన్స్ వేస్తున్నామో అదే క్రెడెన్షియల్స్ తోటి మన లీప్ యాప్ను ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసి దీంట్లో స్టూడెంట్ క్లిక్ చేసాము. స్టూడెంట్లో యాక్షన్స్ క్లిక్ చేసాము. దిగువన క్లిక్కర్ అనేటువంటి ఐకాన్ ఉంది. ఈ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని 3 ప్రశ్నలు అడుగుతుంది. ఏంటి? మీడియం ఏమిటి? మీడియం ఇంగ్లీష్. అదేవిధంగా క్లాస్ ఏమిటి? క్లాస్ 9th. క్లాస్ 9th బి. 9th బి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏమిటి? సబ్జెక్టు ఫిజికల్ సైన్స్. అయిపోయిన తర్వాత స్కాన్ క్యూఆర్ అని వస్తుంది. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి స్కానర్ని స్కాన్ చేశాను. సక్సెస్. సో ఇప్పుడు ఆ టీచర్ లాగిన్ అవుతున్నారు. ఇది సంక్షిప్తంగా మనము క్లిక్కర్ అనేటువంటి ఒక యాప్ని ఇన్స్టాల్ చేయడము, ఏ విధంగా లాగిన్ అవ్వాలి. టీచర్ నేమ్ కూడా ఇక్కడ వచ్చింది చూసుకోండి. ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి పాఠశాల పేరు, అదేవిధంగా పాఠశాల యొక్క యూడేస్ కోడ్, అలాగే ఉపాధ్యాయుని పేరు. ఇక్కడ మీకు చేంజ్ టీచర్ క్లాస్ అని మీకు డ్రిల్ డౌన్ ఇచ్చాము. భవిష్యత్తులో ఒకవేళ 2 తరగతులుగా మారినప్పుడు సెక్షన్ కూడా డ్రిల్ డౌన్ చేసి మనం మార్చుకునేటువంటి అవకాశాన్ని కూడా ఇక్కడ ఇచ్చాము. ఇక్కడ ఈ ఐకాన్ సమ్మరీ వీడియోస్ అని ఉంది, క్లాస్ రూమ్ అనలిటిక్స్ అని ఉంది. వీటి గురించి చాలా క్షుణ్ణంగా తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆన్లైన్ మోడ్లోనే ఇచ్చాము, ఆఫ్లైన్ మోడ్లోనే ఇచ్చాము. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ కంటెంట్ అనేటువంటిది రెగ్యులర్గా ఇక్కడ R&D జరుగుతూ ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు సింక్ అయింది అనేటువంటి వివరాలు కూడా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బుక్ లైబ్రరీ, క్విక్ పోల్. ఎప్పుడైనా మనం వేగంగా ఒక పోల్ ఏదైనా చేయాలి అన్నట్లయితే అది కూడా మనం వాడేటువంటి సౌకర్యాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ రిసీవర్ని ఆండ్రాయిడ్ బాక్స్కి కనెక్ట్ చేయాలి. రిసీవర్ని ఆండ్రాయిడ్ బాక్స్కి కనెక్ట్ చేస్తున్నాను. రిసీవర్ని ఆండ్రాయిడ్ బాక్స్ కనెక్ట్ చేయగానే ఇక్కడ గమనించండి జాగ్రత్తగా, రిసీవర్ అనేటువంటిది ఆకుపచ్చ రంగులోకి మారింది. అంటే మనం కనెక్ట్ చేసాము అని అర్థం. ఓకే, ఇప్పుడు సమ్మరీ వీడియోస్ అంటే ఏంటి? క్లిక్కర్స్ తాలూకా ఇంటర్ఫేస్ అంతా కూడా మనం ఏంటి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు సమ్మరీ వీడియోస్ గురించి మీకు కొంచెం చెప్పాలి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే పాఠ్యాంశాలన్నింటి యొక్క పూర్తి జిస్ట్ తోటి ఒక వీడియోని రూపొందించడం జరిగింది. అంటే ఒక పాఠాన్ని పూర్తిగా బోధించిన తర్వాత విద్యార్థికి ఆ పాఠ్యాంశంలోని ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఒక జిస్ట్ అంతా కూడా ఒక వీడియో రూపంలో చూపించాలి. ఇక్కడ మీరు సబ్జెక్ట్స్ క్లిక్ చేస్తే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయనేటువంటివి తెలుస్తాయి. ఉదాహరణకి నేను సోషల్ స్టడీస్ అనేటువంటి ఆప్షన్ తీసుకొని దీంట్లో క్లైమేట్ని తీసుకున్నాను. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ఫాల్ని తీసుకొని సమ్మరీ వీడియో క్లిక్ చేశాను. సో రైన్ఫాల్కి సంబంధించినటువంటి సమ్మరీ వీడియో మనకి కనబడుతుంది. The average rainfall in India is about 125 centimeters, but it has great regional variations across the country. ఈ విధంగా సమ్మరీ వీడియో అంతా అయిపోయిన తర్వాత మనము వెనక్కి వెళ్ళి వెళ్ళాం. ఇప్పుడు దీని మీద మనము క్విజ్ కండక్ట్ చేయాలి. క్విజ్ ఎలా కండక్ట్ చేయాలి అనేటువంటిది నేర్చుకుందాం.